మనస్వని అనే ఒక 10ఏళ్ల పాప ఒకరోజు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుంది. అప్పుడామెకు ఒక భిక్షగాడు కనిపిస్తాడు. అతను ఒక హోటల్ పక్కన కూర్చుని వచ్చేపోయేవాళ్లను అడుక్కుంటూ ఉంటాడు. అది చూసిన మనస్వని ఆ భిక్షగాడి దగ్గరకు వెళ్ళి, తాతా, ఆకలేస్తోందా అని అడుగుతుంది. అవునమ్మా అని తాత బాధగా అంటాడు. మనస్వని తన జేబులో చూసుకుంటే డబ్బుల్లేవు. వెంటనే పక్కనే ఉన్న హోటల్ యజమాని దగ్గరకు వెళ్ళి, అంకుల్, నేను మీ హోటల్లో కొంచెం పనిచేస్తాను, దానికి బదులుగా కొద్దిగా డబ్బివ్వండి, ఈ తాతకి ఆకలేస్తోంది అని అంటుంది. యజమాని మొదట వద్దమ్మా అంటాడు. కాని మనస్వని మళ్ళీ, తాతకి చాలా ఆకలిగా ఉందంకుల్, ఆ డబ్బులు తాతకివ్వాలి అని చెబుతుంది. ఆ మాటలు విన్న యజమాని కరిగిపోయి, వద్దులే అమ్మా, నేను తాతకి భోజనం పెడతాను అంటాడు. అది విన్న తాత సిగ్గుతో, అయ్యా, ఊరికినే తినడం నాకిష్టం లేదు, మీ హోటల్లో ఎంగిలి ప్లేట్లు కడుగుతాను, మీరు భోజనం పెడితే చాలు అంటాడు. తాత మాటలు విన్న యజమాని, మనస్వని ఇద్దరూ ఆనందిస్తారు. తాతకు గౌరవంగా భోజనం